రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు, కమిషన్ సభ్యులు జంపరంగి లిల్లి, రామలక్ష్మి, శంకర్ నాయకులు అల్లూరు జిల్లా పాడేరు జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా ఆసుపత్రిలో స్థానిక గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం సదరం రీవెరిఫికేషన్ చేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఆసుపత్రి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన సేవలు లభిస్తున్నాయని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని, అలాగే గిరిజన ప్రాంతాల వారికి పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని, దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పాడేరు విజిట్ పెట్టుకున్నాం. ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ వైద్యం, విద్య, ఉపాధి అన్ని పరిస్థితుల మీద ఒక సమగ్రంగా ఒక ఫీల్డ్ విజిట్ చేద్దామని అనుకున్నాం. అయితే ఈ కోర్టు వచ్చింది, ఎమ్మెల్సీ కోర్టు వచ్చిన కారణంగా నేను సర్ప్రైజ్ విజిట్సే పెట్టుకున్నాను. రివ్యూలు అవి పెట్టుకోలేకపోతున్నాను, ఆఫీసర్స్తో రివ్యూలు అవి పెట్టుకోలేకపోతున్నాను. అయినా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది హాస్పిటల్కి. ఇక్కడ హాస్పిటల్లో పరిస్థితి చాలా బాగా నడుస్తున్నది, చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా పేద గిరిజన ప్రాంతానికి చాలా అవసరం ఇది. ప్రైమరీ కేర్ నుండి టెర్షరీ కేర్ వరకు ఇక్కడ సేవలు అందితే, వైద్య సేవలు అందితే గిరిజనుల బ్రతుకులు ఉపాధి కల్పన అంత మంచి జీవనశైలి మారే అవకాశం ఉంది. మరింత అభివృద్ధి జరిగే అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ కానీ అన్ని సక్రమంగా వర్క్ చేయాలి. ఇక్కడ చూసి పేషెంట్స్తో ఇప్పుడు మేము ఇంటరాక్ట్ అయ్యాం. చాలామంది పేషెంట్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఎక్కువ పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. అలాగే అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి. సూపరింటెండెంట్ గారు చెప్పారు. అలాగే మిగతా విషయాలు కూడా చూసాము, డైరెక్ట్గా చూసాం. అన్ని పరిస్థితులు బాగున్నాయి. అయితే ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏ కాలేజీ అయినా సరే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. ఒక ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టుకొని ఆ ప్రాతిపదికన పోస్టులు అవుట్సోర్సింగ్ అవన్నీ, కాంట్రాక్ట్ అవన్నీ, డాక్టర్స్ అవన్నీ ఏదైనా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిందే. మేము చూడడానికి వెళ్తున్నాం, మెడికల్ కాలేజ్ కూడా చూస్తాం. అదేవిధంగా ఈ కోర్టు అంతా అయిపోయాక ఒకసారి రివ్యూ కూడా పెడతాం. రివ్యూ పెట్టి అక్కడున్న వాస్తవాలు బట్టి మేము చర్యలు తీసుకుంటాం.